మీరు 2025 లో కాగ్నిజెంట్ జెన్సీ రోల్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు. ఈ సింగిల్ వీడియోలో మనం కాగ్నిజెంట్ జెన్సీ టెక్నికల్ అసెస్మెంట్ 2025 యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ అనేది చూడబోతున్నాం. ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సక్సెస్ అవడానికి ఇన్సైట్స్ ఏంటి, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాక్టీస్ చేయడానికి జావా, పైథాన్, సి షార్ప్, ఎస్క్యూఎల్ అండ్ వెబ్ డెవలప్మెంట్ యొక్క శాంపుల్ క్వశ్చన్స్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అండ్ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ఒక స్పెషల్ బోనస్ కూడా ఉంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అనేది చూసేయండి. అండ్ అంతకంటే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ మాకు పెద్ద మోటివేషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ఎగ్జామ్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవడం. కాగ్నిజెంట్ ఈ అసెస్మెంట్ ని 3 క్లస్టర్స్ గా డివైడ్ చేసింది. మీరు మీ స్కిల్ ని బట్టి ఒకటి చూస్ చేసుకోవాలి. క్లస్టర్ 1 ఇది జావా డెవలపర్స్ కోసం. దీనిలో జావా, ANSI, SQL, HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్స్ ఉంటాయి. అండ్ క్లస్టర్ 2 లో ఇది పైథాన్ డెవలపర్స్ కోసం. దీనిలో పైథాన్, ANSI, SQL అండ్ క్లౌడ్ ఫండమెంటల్స్ కవర్ అవుతాయి. అండ్ క్లస్టర్ 3 వచ్చేసి సి షార్ప్ డెవలపర్స్ కోసం. దీనిలో సి షార్ప్, SQL, HTML, CSS, జావా స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి క్లస్టర్ లో కామన్ గా ఏముంది అంటే ఫస్ట్ మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావానా, పైథానా, సి షార్పా, మీ కోడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఒకటి చూస్ చేసుకోవాలి, మీరు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారో అది. సెకండ్ థింగ్ SQL అన్నమాట. SQL క్వైరీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ DDL, DML, జాయిన్స్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద ఉంటాయి అనమాట. అండ్ థర్డ్ థింగ్ క్లస్టర్ 1 అండ్ 3 కి వెబ్ డెవలప్మెంట్ అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్స్ అనేది కామన్ గా ఉన్నాయి. క్లస్టర్ 2 కి క్లౌడ్ కంప్యూటర్ మీద MCQs అండ్ హ్యాండ్స్ ఆన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో బేసిక్ గా ఇవి కవర్ అవుతున్నాయి. ఇక కొన్ని క్విక్ ఎగ్జామ్ ఫ్యాక్ట్స్ కనుక మనం చూసినట్లయితే డ్యూరేషన్ వచ్చేసి 105 to 120 మినిట్స్ అనేది ఉంటుంది. డిఫికల్టీ లెవెల్ ఈజీగా అయితే ఉండదు. ఈసారి మోడరేట్ టు హైగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. బట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మీరు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయండి వచ్చిన రాపైన. లాస్ట్ పాయింట్ వచ్చేసి పాస్ రేట్ చూస్తే సి షార్ప్ క్లస్టర్ కి 74% ఉంది, తర్వాత జావాకి 72% ఉంది, అండ్ పైథాన్ కి 69% మాత్రమే ఉందన్నమాట. ఇప్పుడు మీకు స్ట్రక్చర్ మీద ఒక క్లారిటీ అండ్ ఐడియా అనేది వచ్చింది కదా. ఇప్పుడు ప్రతి క్లస్టర్ ని ఇంకా డీప్ గా శాంపుల్ క్వశ్చన్స్ తో సహా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ క్లస్టర్ 1, దట్ ఈస్ జావా స్ట్రీమ్. ఇప్పుడు మనం ఫస్ట్ క్లస్టర్ అంటే జావా స్ట్రీమ్ గురించి డీటెయిల్ గా చూద్దాం. జావా ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఈ సెక్షన్ లో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ లెవెల్ లో రైట్ ఎ ప్రోగ్రామింగ్ టు చెక్ ఇఫ్ ఎ నెంబర్ ఇస్ ప్రైమ్ లాంటి క్వశ్చన్స్, అరే బేస్డ్ క్వశ్చన్స్ లో ఫైండ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే యూజింగ్ జావా లాంటి క్వశ్చన్స్, అడ్వాన్స్ టాపిక్స్ లో క్రియేట్ ఎ మల్టీ థ్రెడ్ ప్రోగ్రామ్ టు ప్రాసెస్ అరే ఎలిమెంట్స్ కంకరెంట్లీ లాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు అనమాట. సో ఇలా ఉంటాయి. అంటే బేసిక్స్ లో అయితే బేసిక్ జావా ప్రైమ్ నెంబర్, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఇలాంటివి, అరేస్ వచ్చేసరికి లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి, అరే యూజ్ చేసి చెప్పండి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అడ్వాన్స్ లెవెల్స్ లో మీరు మల్టీ థ్రెడింగ్ వరకు కాన్ఫిడెంట్ గా ఉండాలని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ SQL క్వశ్చన్స్ చూస్తున్నట్లయితే జావా బ్యాక్ అండ్ ఫోకస్ లో SQL డేటాబేస్ బేసిక్ టెస్ట్ చేస్తారు. DDL కమాండ్స్ కి ఎగ్జాంపుల్ గా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే DDL లో రైట్ ఎ క్వైరీ టు క్రియేట్ ఎ టేబుల్ నేమ్డ్ ఎంప్లాయ్ అని చెప్పేసి, జాయిన్స్ మీద రైట్ ఎ లెఫ్ట్ జాయిన్ క్వైరీ టు కంబైన్ ఎంప్లాయ్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్స్ అని చెప్పేసి, డేటా అనాలిసిస్ టైప్ లో చూసుకుంటే రైట్ ఎ క్వైరీ టు ఫైండ్ డూప్లికేట్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్ లాంటి క్వశ్చన్స్ అయితే అడగచ్చు అనమాట. సో SQL లో ఇలాంటి క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ఇవి శాంపుల్స్. ఇంకా మీకు లాస్ట్ లో ఒక బోనస్ ఉందని చెప్పేదా, అందులో ఇంకా డెప్త్ గా నేను చెప్తాను ఏం చేయాలనేది. వెబ్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి HTML లో డిజైన్ శాంపుల్ HTML ఫార్మ్ విత్ నేమ్, ఈమెయిల్, మెసేజ్ లాంటి ఫీల్డ్స్ ఉంటాయి. తర్వాత CSS లో లేఅవుట్ మీద ఫోకస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ రెస్పాన్సివ్ లేఅవుట్ యూజింగ్ CSS ఫ్లెక్స్ బాక్స్ లాంటి క్వశ్చన్స్. జావా స్క్రిప్ట్ లో ఇంప్లిమెంట్ ఫార్మ్ వాలిడేషన్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. వీటిని మీరు నేర్చుకోవాలి. సో జావా స్ట్రీమ్ అయితే ఈ ఏరియాస్ లో స్ట్రాంగ్ గా ఉండండి. సో అది జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్ కోసం ఒక రోడ్ మ్యాప్. బట్ వాట్ ఇఫ్ మీ స్ట్రెంత్ పైథాన్ లో ఉంది అండ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్లౌడ్ అయితే క్లస్టర్ 2 లో ఏమేమి వస్తాయి చూద్దాం. క్లస్టర్ 2 లో పైథాన్ బేసిక్ ప్రోగ్రామింగ్ వచ్చేసి లాజిక్ అండ్ ఆల్గరిథమ్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తారు. ఇక్కడ బేసిక్ లాజిక్ క్వశ్చన్ రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ఎ నెంబర్ ఇస్ పాలిండ్రోమ్ ఆర్ నాట్, ఆమ్స్ట్రాంగ్ ఆర్ నాట్, ప్రైమ్ ఆర్ నాట్, ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ కూడా అక్కడ జావాలో చేస్తారు, ఇక్కడ ప్రైమ్ చేస్తారు. అండ్ ఆల్గరిథమ్ బేస్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద మాక్సిమం సబ్ అరే సమ్ యూజింగ్ కెడెన్స్ ఆల్గరిథమ్ అని చెప్పేసి ఇలాంటి ఆల్గరిథమ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అడ్వాన్స్డ్ పైథాన్ కాన్సెప్ట్స్ లో రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామింగ్ యూజింగ్ అసెన్షియా ఫర్ కంకరెంట్ ప్రాసెసింగ్ లాంటి క్వశ్చన్స్ కొంచెం అడ్వాన్స్డ్ గా అడుగుతారు అనమాట. వీటి మీద మీ గ్రిప్ అయితే ఉండాలి. అండ్ SQL వచ్చేసి ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. బట్ సింపుల్ గా చూసుకుంటే రైట్ ఎ క్వైరీ టు రిట్రైవ్ స్పెసిఫిక్ కాలమ్స్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ అని చెప్పేసి, గ్రూపింగ్ డేటా గురించి చూసుకున్నట్లయితే యూజ్ గ్రూప్ బై టు ఫైండ్ ద టోటల్ సాలరీ బై డిపార్ట్మెంట్ అని చెప్పేసి, అదే అడ్వాన్స్డ్ SQLs కి వచ్చేసి యూజ్ విండోస్ ఫంక్షన్ టు ర్యాంక్ ఎంప్లాయీస్ బై సాలరీ అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్. అండ్ క్లౌడ్ లో చూసుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ PaaS, SaaS లాంటి క్వశ్చన్స్. ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్స్ లో వాట్ ఈస్ స్కేలబిలిటీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్
మానిటరింగ్ లాంటి క్వశ్చన్స్, డిజైన్స్ అండ్ స్ట్రాటజీలో డిజైన్ డిజాస్టర్ రికవరీ ప్లాన్ ఫర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ప్రీవియస్ గా ఇవి అడిగారు. పైథాన్ అండ్ క్లౌడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లస్టర్ మీకు పర్ఫెక్ట్ చాయిస్. పైథాన్ అండ్ క్లౌడ్ అనేది ఒక పవర్ఫుల్ కాంబినేషన్. కానీ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ సైడ్ మీ కెరీర్ చూసుకోవాలనుకుంటే .NET కూడా మంచి ఇంపార్టెంట్ స్టాక్. సో లెట్స్ ఫైనల్ లుక్ ఇంటూ క్లస్టర్ 3, దట్ ఈస్ C#. C# వచ్చేసి ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఎలాంటివి ఉంటాయంటే అరే మ్యానిపులేషన్ అనమాట. రైట్ C# ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే లాంటి క్వశ్చన్స్. క్లాస్ డిజైన్ లో చూసుకుంటే క్రియేట్ C# క్లాస్ ఫర్ బ్యాంక్ అకౌంట్ విత్ డిపాజిట్స్, విత్డ్రాల్ లాంటి మెథడ్స్. అడ్వాన్స్డ్ .NET కాన్సెప్ట్స్ చూసుకుంటే ఇంప్లిమెంట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ కంటైనర్ ఇన్ C# లాంటి క్వశ్చన్స్ అడగచ్చు. అదే SQL చూసుకుంటే ప్రొసీజర్స్, రైట్ అప్ స్టోర్డ్ ప్రొసీజర్ టు ఇన్సర్ట్ ఎంప్లాయ్ డేటా లాంటి క్వశ్చన్స్. లాజిక్ బేస్డ్ క్వైరీస్ చూసుకుంటే రైట్ క్వైరీ టు ఫైండ్ ఎంప్లాయ్ విత్ నో డిపార్ట్మెంట్ అసైన్ లాంటి క్వశ్చన్స్. డేటా ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ చూసుకుంటే రైట్ క్వైరీ టు పివట్ టు ట్రాన్స్ఫార్మ్ రో టు కాలమ్ లాంటి క్వశ్చన్స్ అడగచ్చు. వెబ్ డెవలప్మెంట్ లో ఇంకా బేసిక్ గా లేఅవుట్స్, డిజైన్ రెస్పాన్సివ్ వెబ్ పేజ్ లేఅవుట్ యూజింగ్ CSS గ్రిడ్ లాంటి క్వశ్చన్స్. UI కాంపోనెంట్స్ లో క్రియేట్ డ్రాప్ డౌన్ మెనూ యూజింగ్ HTML అండ్ CSS లాంటి క్వశ్చన్స్. ఈ కామర్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. క్రియేట్ రెస్పాన్సివ్ ఈ కామర్స్ ప్రొడక్ట్ కేటలాగ్ విత్ ఫిల్టర్స్ లాంటి క్వశ్చన్స్. సో .NET స్టాక్ మీద వర్క్ చేయాలి అని ఉంటే ఈ క్లస్టర్ మీద ఫోకస్ చేయండి. అయితే ఈ క్లస్టర్ లో మీరు ఏది చూస్ చేసుకున్నా అందరికి కామన్ గా వచ్చే ఒక ఫైనల్ హర్డిల్ ఉంది. అదే కోడింగ్ ఛాలెంజ్ సెక్షన్. కామన్ కోడింగ్ ఛాలెంజ్ సెక్షన్ అనేది ఈ 3 క్లస్టర్స్ తో పాటు అందరికి కామన్ గా కోడింగ్ ఛాలెంజ్ సెక్షన్ ఉంటుంది. దీంట్లో డిఫికల్టీ లెవెల్స్ ఉంటాయి. ఈజీ లెవెల్లో ఈ లెవెల్లో డైరెక్ట్ లాజిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ జనరేషన్ ఫర్ ఐటమ్స్. మీకు కొన్ని ఐటమ్స్ ఇస్తారు, దానికి టోటల్ బిల్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్రోచ్ సింపుల్ గా ఐటమ్ వైజ్ క్యాలిక్యులేట్ చేసి సమ్ అనేది చేయడమే. అదే మీడియం లెవెల్ లో చూసుకుంటే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం సబరే సమ్, దీనికి అప్రోచ్ రన్నింగ్ సమ్స్ ని ట్రాక్ చేయడం అనమాట. ఇలాంటివి మీకు అడగచ్చు. అడ్వాన్స్ లెవెల్ కి వచ్చేసరికి ఈ లెవెల్లో టైప్ కాస్టింగ్ లాంటి కాన్సెప్ట్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ లో క్యారెక్టర్ కన్వర్షన్స్ వేర్ యూ కెన్ కన్వర్ట్ అండ్ ACI వాల్యూ టు క్యారెక్టర్. అప్రోచ్ ఏంటి అంటే ఇక్కడ ఇంటీజర్ ని క్యారెక్టర్ కి టైప్ కాస్ట్ చేయడము. ఈ సెక్షన్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కంప్లీట్ సిలబస్ అండ్ క్వశ్చన్ ప్యాటర్న్స్ మన చేతిలో ఉన్నాయి. ఇక మిగిలింది దీన్ని క్రాక్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్, ఒక విన్నింగ్ స్ట్రాటజీ. ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ పిట్ ఫాల్స్ అవాయిడ్ చేయాలి అంటే మీరు సింపుల్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాల్సిందే. అదేంటి అంటే వీక్ 1 to 2 మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని రివైజ్ చేసుకోండి. డైలీ SQL ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. వీక్ 3 to 4 వెబ్ డెవలప్మెంట్ ఆర్ క్లౌడ్ మీ ఇంట్రెస్ట్ ని బట్టి డెవలప్మెంట్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయండి. మాక్ కోడింగ్ టెస్ట్ అయితే ఇవ్వండి. వీక్ 5 to 6 వచ్చేసి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇవ్వండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. మీ వీక్ ఏరియాస్ ని రివ్యూ చేసుకోండి. ప్రిపరేషన్ తో పాటు కొన్ని కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పూర్ టైం మేనేజ్మెంట్ వల్ల సొల్యూషన్స్ ఇన్కంప్లీట్ గా సబ్మిట్ చేస్తారు, ఇది చూసుకోవాలి. ఎడ్జ్ కేసెస్ అండ్ టెస్ట్ ఇన్పుట్స్ ని ఇగ్నోర్ చేయకండి. HTML CSS వాలిడేషన్ వీక్ గా ఉండటం లాంటివి వద్దు. తొందరపడి కామెంట్స్ ఆర్ క్లారిటీ మర్చిపోవడం చేయకండి. కామెంట్స్ రాస్తే బెటర్ అనమాట ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీ సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో ఇది కాగ్నిజెంట్ జెన్సీ 2025 అసెస్మెంట్ డీప్ డైవ్. మనం స్ట్రక్చర్, ప్రతి క్లస్టర్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేస్తాం. ఇక వీడియోలో చెప్పిన స్పెషల్ బోనస్ కి టైం వచ్చేసింది. ఈ వీడియోలో మనం ఓన్లీ కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ మాత్రమే కవర్ చేసాం. కానీ మీ కంప్లీట్ ప్రాక్టీస్ కోసం ఈ గైడ్ లో ఉన్న ఓవర్ 140+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు మీ ముందు ఒక PDF లో రెడీగా ఉంచాను. ఆ టాపిక్స్ అన్ని కూడా మీకు కావాలంటే కింద PDF అని కామెంట్ చేయండి. మేము ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో చూసి దాన్ని బట్టి పిన్నెడ్ కామెంట్ లో పెట్టేస్తాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో, మీ కాలేజ్ గ్రూప్స్ లో షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అంతకంటే ముందు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి కంటెంట్ రేపు పొద్దున్న మీరు టెక్నికల్ రౌండ్ కి వెళ్తే అది ఎలా క్రాక్ చేయాలి, ఇన్ఫోసిస్ కనుక వస్తే అది ఎలా క్రాక్ చేయాలి, ఇన్ఫోసిస్ రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్, ఇన్ఫోసిస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఇలాంటివన్నీ కూడా మన వీడియోస్ లో క్లియర్ గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కాగ్నిజెంట్ జెన్సీ అసెస్మెంట్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.